నేను గతంలో విమానాలొచ్చేటప్పటికి ఎన్‌సీసీ వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్ విమానం మొట్టమొదట ఎక్కా. ఎన్‌సీసీ అప్పుడు 'తేజ' టీవీలో రిపోర్టర్‌గా ఉన్న రోజుల్లో ఆ స్టోరీ చేయడానికని ఎన్‌సీసీ ట్రైనింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు విమానంలో ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. ఆ ట్రైనింగ్‌లో ఆ విమానంలో నన్ను కూడా ఎక్కించుకొని తీసుకొనెళ్లారనమాట. అప్పుడు షూట్ చేశాను చక్కగా పైనుంచి కిందదంతా కూడా. అయితే కిందకొచ్చిన తర్వాత చూస్తే ఆ విమానంలో చేసిన ఇంటర్వ్యూలో ఆడియో అస్సలు రికార్డ్ కాల. ఎందుకంటే ట్రైనింగ్ విమానం లోపల విపరీతమైనటువంటి బజ్జింగ్ ఉంటుందనమాట. దాంతో కాలేదు. దాంతో మళ్ళీ ఇంకోసారి విమానంలో విజువల్ చేసుకొని ఆ తర్వాతన విడిగా బయట తీసుకున్నాననమాట. ఇదెందుకు చెప్తున్నా అంటే విమానం మొట్టమొదట ఎక్కింది. అట్లా ఆ తర్వాతన గ్లైడర్‌లు ఎక్కాను నేను. తర్వాతన ఒక డొమెస్టిక్ ఫ్లైట్ ఫస్ట్ ఎక్కింది మాత్రం అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో 2004కి ముందు. ఆయనకి అలిపిరి యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో అంతకుముందు అప్పుడే విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి అప్పటికి దక్కన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్‌వేస్ ఉండేది. దక్కన్ చార్జర్స్ వాళ్ళది. ఆ ఎయిర్‌వేస్‌ది కేంద్ర ప్రభుత్వం సగం సీట్లు కొన్నది దాదాపు ఏడాది పాటు. ఏది ఇక్కడ జనానికి అలవాటు పడ్డానికి. అప్పుడు రోజుకి ఒకళ్ళిద్దరు ఎక్కేవాళ్ళనమాట. ఆ విమానంలో మమ్మల్ని తీసుకొనెళ్లారు బాబు గారిని పరామర్శించడానికి గద్దె రామ్మోహన్ ఎంపీగా ఉన్నప్పుడు. అలాగే రాను పోను ఫ్లైట్‌లో వెళ్ళొచ్చాం. అప్పుడు ఈ ఉండేది ఎవరు లేరు. ఒక్క ప్యాసింజర్ మేమందరం మిగతా ప్రెస్ అనమాట ఇక్కడి నుంచి వెళ్ళేది. అప్పుడు ఈ బోర్డింగ్ పాస్ ఏంటి ఇదంతా మాకు తెలీదు. వాళ్ళే తీసేసుకున్నారు కాబట్టి ఎక్కేసాం కూర్చున్నాం. తర్వాత నేను ఇండివిడ్యువల్‌గా టీవీ9లో ఉన్నప్పుడు విమానం ఎక్కాను. ఆ ఎక్కినటువంటి సందర్భంలో ఈ బోర్డింగ్ పాస్ ఎట్లుంటది ఇదంతా తెలిసింది. ఇదెందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నిన్న పాట్నా వెళ్ళేటటువంటి ఒక తల్లి, కొడుకు, ఇంకొక చిన్న కొడుకు 2.5 ఏళ్ల బిడ్డ విమానం ఎక్కారు. ఎక్కాక ఆళ్ళని దించేశారు. దాంతో ఫస్ట్ టైం వాళ్ళు విమానం ఎక్కింది. విమానం దించేశారు. ఎందుకయ్యా అంటే 2.5 ఏళ్ల అక్కడ విమానంలో మనకి హాఫ్ టికెట్, ఫుల్ టికెట్ లాంటివి ఉండవు. నెంబర్ 1. రెండవది నువ్వు ఒక ఏడాది బిడ్డని తీసుకెళ్ళినా సరే వాళ్ళకి టికెట్ కొనాల్సిందే. వాళ్ళకి కుర్చీ అప్పుడు వాళ్ళకి సెపరేట్‌గా ఉంటది. అలా కాకుండా మనం సంకలో పెట్టుకుంటాను, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటానంటే కుదరదు. రూల్స్ ఒప్పుకో. అది తెలియక 2.5 ఏళ్ల బిడ్డను పెట్టుకొని తన కొడుక్కి, తనకి కలిపి టికెట్ తీసుకొని ఎక్కేసింది ఆ మహిళ. ఎక్కిన తర్వాతన పక్కన ఖాళీ సీట్ ఉంది. కూర్చోబెట్టేసుకుంది ఆ తల్లి. కూర్చోబెట్టుకున్నాక ఆ టికెట్ ఆ సీట్ కొనుక్కున్న అతను సీటు కన్ఫర్మ్ అయిన అతను వచ్చి కూర్చోబోతుంటే బయట ఇదివరకు గనక కర్చీఫ్ వేసుకుంటే బస్సుల్లో ఎట్ట గొడవ ఉండేదో అట్లాంటి గొడవ అనమాట ఆమె. అప్పుడు ఎయిర్ హోస్టెస్ సీన్ అర్థం చేసుకుని ఉన్నతాధికారులకు చెప్తే ఆ టికెట్ కొనుక్కున్నోళ్ళని దించేసి విమానంలో నుంచి వాస్తవంగా మీ మీద కేసు పెట్టాలి, మాకు తెలియకుండా నువ్వు 2.5 ఏళ్ల బిడ్డని పట్టుకొచ్చేసావు అని చెప్పి చివరికి మందలించి పంపించేశారు. పాపం ఏమీ తెలీదు. విమానం ఎక్కాలనుకునే వాళ్ళకి తెలియాల్సింది అప్పుడే పుట్టిన బిడ్డకైనా సరే సెపరేట్ సీట్ టికెట్ కొనాల్సిందే అన్నది. ఇది అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట.